అది ఏ పదవి వచ్చినా అది మీకోసమే. నేను పదవిని బాధ్యతగా భావిస్తే తప్పితే అదేదో కిరీటం కాదు. పదవి అనేది ఒక బాధ్యత. మీ అదృష్టం, నా అదృష్టం, ఈ ప్రాంత ప్రజల అదృష్టం ఉంటే తప్పకుండా భగవంతుని ఆశీస్సుతోటి మనకు సమయం వచ్చినప్పుడు మంచి పదవి వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఈ ప్రాంతం చాలా వెనుకబడుతుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీరు, నేను అందరం కలిస్తేనే అవుతుంది. ఒక్కరు రాజగోపాల్ రెడ్డి తోటి అభివృద్ధి సాధ్యం కాదు. రాజగోపాల్ రెడ్డికి ఒక టీం కావాలి. రాజగోపాల్ రెడ్డి టీంలో అంత మంచి వాళ్ళు ఉండాలి. ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచించాలి. మనం కుటుంబ సభ్యుల గురించి ఎట్లా ఆలోచిస్తామో అదే విధంగా రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్ లో ఉంటే ప్రజల కోసం కూడా ఆలోచించాలి. ప్రజల్ని కూడా, పిల్లల్ని కూడా మన కన్న పిల్లల్లాగా చూసుకోవాలి. వాళ్ళని కూడా మన కుటుంబ సభ్యుల్లాగా భావించాలి. అటువంటి వాళ్ళే రాజకీయాల్లో రాణిస్తారు. టెంపరీగా రాజకీయ ప్రసంగాలు చేసిన వాళ్ళు ఆ రోజుకే పనిచేస్తారు. అప్పుడే చప్పట్లు కొడతారు. ఏదో ఫోటోలు పెట్టుకొని గోడల మీదనో ఫ్లెక్సీల మీద పెట్టుకుంటే కాదు. ఫోటోలు కాదు ఉండాల్సింది, ప్రజల గుండెల్లో ఉండాలి స్థానం. ఆ ఫ్లెక్సీల మీద కాదు, రాళ్ళ మీద కాదు పేర్లు ఉండాల్సింది. ఈ ప్రజలకు ఒకటి నా పేరు పెట్టమని అడగ, నా ఫ్లెక్స్ పెట్టమని అడగదు. ఎందుకంటే నువ్వు మంచి పనులు చేస్తే ప్రజలు హృదయాల్లో ఉంటావు. నాకు ఒకటే అనిపిస్తుంది, మున్గోడు నియోజకవర్గం గతంలో కమ్యూనిస్టు సోదరులు ఒక 5 సార్లు 6 సార్లు ఉన్నారు. మన సీనియర్ నాయకులు బాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు ఆ పక్క ఉన్నారు, చౌటుపల్లికి లేరు. మరి ఏమైందో తెలియదు కానీ ఎక్కడ పోయినా సమస్యలే ఉన్నాయి మున్గోడు నియోజకవర్గంలో. కాబట్టి ఈ మున్గోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్న బాధ్యత నాతో పాటు మీ అందరి మీద కూడా ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. మున్గోడు నియోజకవర్గ ప్రజలకు నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నేను మళ్ళీ పార్టీ మారి రావద్దనుకున్నా, బీజేపీలో ఉండాలనుకున్నా. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ పార్టీ మారి ఎల్బీ నగర్కి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు హైదరాబాద్ కోటలో. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, నా మున్గోడు ప్రజలే ముఖ్యం. మీరు ఏది ఇచ్చినా ఏది చెప్పినా మళ్ళీ మున్గోడు నుంచే చేస్తా అని చెప్పిన, మళ్ళీ మున్గోడు నుంచే చేస్తా అని చెప్పి. మంత్రి కావాలనుకుంటే నేను ఎల్బీ నగర్ చేస్తే గెలిచి మంత్రి అయ్యేటో సంవత్సరం కింద. అది కాదు ఇంపార్టెంట్. ప్రజలతో అనుబంధం ఏర్పడ్డది, వాళ్ళకి ఎంతో నమ్మకం ఏర్పడ్డది. నాకు గతంలో కూడా 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోతే కూడా మునుగోడు గడ్డ ప్రజలు నన్ను గెలిపించింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఆనాడు ప్రభుత్వం లేదు, రాజీనామా చేసి పోరాటం చేసిన మళ్ళీ అదే గడ్డ ప్రజలతోటి వాళ్ళ ఆశీర్వాదం గెలిచి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడమే నా ఏకైక లక్ష్యం, ధ్యేయం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తే ప్రజలు ఈసారి దానికంటే డబల్ మెజార్టీతో గెలిపించి పంపించింది. అందుకనే వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఎన్ని గంటలు పనిచేసినా, ఎంత పని చేసినా తక్కువే. అందుకనే సోదరులారా, నేను మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పిలుపునిస్తున్నా. మీరందరూ కూడా మీ ప్రాంతాన్ని, ప్రజల కష్టాన్ని మీ స్థాయిలో మీరు తీర్చడమే కాక, ఏ కష్టం ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమైనా నా దృష్టికి తీసుకురండి. మనం కలిసికట్టుగా ఒక టీమ్ గా ఈ మున్గోడు నియోజకవర్గాన్ని 119 నియోజకవర్గాల్లో నెంబర్ 1 గా చేయడమే లక్ష్యం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.